హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రోడ్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 85Kకి దగ్గరలో ఉంది. ఇంకొచ్చేసి ఇక్కడ మనం లైవ్ అప్డేట్స్, అలాగే ఓటింగ్ ఆర్డర్ గురించి, అలాగే కళ్యాణ్ ఏవి ఎప్పుడు వస్తుంది. ఈరోజు అయితే ఒక్కరేవీనే వస్తుంది. ఇమాన్యువల్ ఏవి అయితే ఈరోజు ప్లే అవుతుంది. ఆల్రెడీ లైవ్లో కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తనుజాది ప్లే అవుతుంది. ఆ తర్వాత డీమంది, ఆ తర్వాత సంజనా గారు, అలాగే కళ్యాణ్ ఉన్నారు. సంజనా గారి తర్వాత కళ్యాణ్ది ఉండబోతుంది. ఇది ఎవరికైతే ఎక్కువ క్రేజ్ ఉంటుందో టీఆర్పీ కోసం వాళ్ళు ఇలాగే యూజ్ చేస్తారు. ఫ్యామిలీది కూడా కళ్యాణ్ది చూసుకొని ఉంటే మీరు లాస్ట్లోనే ప్లే చేశారు కదా, ఇప్పుడు కూడా ఏవి లాస్ట్లోనే ప్లే చేయబోతున్నారు. కానీ విన్నర్ రేస్లో ఉన్నాడు కదా బ్రో, ముందుగా ప్లే చేయాలి కదా. ఈరోజు వచ్చేసి తనుజ ప్లే చేసి లాస్ట్ రోజు 1 hour ఉన్నప్పుడు కళ్యాణ్ది ప్లే చేస్తే ఎలా బ్రో అని చాలా మెసేజెస్ అయితే చేస్తున్నారు. ఇంకేం చేయలేము దానికి. ఇప్పుడు మీరు ఎవరన్నా చూడండి, ఎక్కువ క్రేజ్ ఉన్నది ఈ సీజనే కాదు, ఏ సీజన్లో అయినా లాస్ట్లోనే ప్లే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి మీరు ప్రతిసారి వాళ్ళ ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోవడం కానీ, చూస్తూ ఉండడం కానీ, ఎప్పుడు వస్తుంది అని ప్రతి కామెంట్ కింద, ఇంకా ఈరోజు 2 రోజులు ఉంది కదా, ఈ 2 రోజులు మీరు కింద కళ్యాణ్ 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 అని కామెంట్ చేస్తారు కదా, అది వాళ్ళకి కావాలి. అలా పెట్టినప్పుడు ఇంకా రీచ్ ఎక్కువ పెరుగుతుంది. అది వాళ్ళకి అది కావాలి. అందుకే ఇది టీఆర్పీ గేమే ఆడతారు. ఇంకేం చేయలేం. మీకు ఆ ఏవి చూసే ఓట్లు వేయాలని లేదు కదా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఒకవేళ అతని ఆట నచ్చితే మీరు ఓట్లు వేయచ్చు, ఓట్లు వేస్తూ ఉండండి. ఇంకా లాస్ట్ రోజైనా ఏం పర్వాలేదు. ఆట నచ్చి మీరు ఓట్లు వేయాలంటే వేయచ్చు, ఏవి చూసే వేయాలని లేదు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి లైవ్ అప్డేట్స్. ఈరోజు అయితే ఇంకొక స్క్విట్ అయితే జరిగింది. నిన్న ఏదైతే జరిగిందో అది బాగుంది. ఈరోజు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇమాన్యువల్కి ఈ కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ గుడి కట్టేస్తారేమో. ఈరోజు కూడా కలిపాడు ఇద్దరిని. ఇక్కడ అయితే కామ్ అండ్ కంపోజ్గా ఉంటాడు. కళ్యాణ్ గురించే చెప్పాడు, నీకు రాబోయే హస్బెండ్ ఎలా ఉంటాడు, నువ్వు అన్నీ అందగాడు, ఆ హెయిర్ స్టైల్ అన్నీ చూసే పట్టావు, అవన్నీ చెప్తూ వచ్చాడు. ఇది కూడా ఈరోజు ఎపిసోడ్లో రాదు, అన్సీన్లో వస్తుంది. ఇంకా ఆ తర్వాత ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి ఆ బాల్ టాస్క్ ఏదైతే ఉందో అది జరుగుతుంది. ఇందులో కళ్యాణ్ అయితే విన్ అవుతాడు. కానీ ఇక్కడ కళ్యాణ్కి వాళ్ళు అడుగుతారు, అదే ఫ్యామిలీ నుంచి ఏదన్నా రావాలి కదా, కళ్యాణ్ నాకొద్దు, సంజనా గారికి ఇచ్చేయండి, ఆవిడ బాధపడుతున్నారు కదా అని చెప్పి ఆవిడకే చెప్తాడు. ఇక్కడ మధ్యలో తనుజాలేసి లేదు వాడు ఎప్పుడు ఫ్యామిలీది ఏదన్నా వచ్చినా ఎప్పుడన్నా కానీ మన ఫ్యామిలీ నుంచి ఏదీ రాలేదు. ఒకే ఒకసారి వాళ్ళ అమ్మగారు హౌస్లోకి వచ్చారు, ఆ తర్వాత స్టేజ్ మీద మాట్లాడారు. ఇంకేది మన ఫ్యామిలీ గురించి ఎప్పుడు వచ్చినా అది ఏదో ఒకటి జరుగుతుంది, ఈసారి కళ్యాణ్కి రావాలని తనుజ అయితే స్టాండ్ తీసుకుంటుంది. కానీ కళ్యాణ్ వద్దులే, ఆవిడ పాపం 2 బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళది వీడియో కాల్ ఏదో ఒకటి వస్తుంది, ఆవిడకే ఉండలే అని చెప్తాడు. ఆ తర్వాత అక్కడ ఎవరో ఏడ్చినట్టు ఉన్నారు, కానీ మనకు లైవ్లో చూపారు, ఎపిసోడ్లో తెలుస్తుంది. ఇంకా ఆ తర్వాత అదైన తర్వాత కొంచెం బాధగా ఉంటే కళ్యాణ్ ఇక్కడ డీమన్ వెళ్ళమంటుంది. వాడు అక్కడ బాధగా ఉన్నాడు, ఒకడే ఉండడు, పోయి వెళ్ళరా అని. ఇదంతా తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్కి కొంచెం స్పెషల్గా బాగుంటుంది చూసేదానికి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడైతే ఇమాన్యువల్ది అయితే ఏవే అయిపోయింది, అది లైవ్లో అయితే చూపించలేదు మనకి. ఇమాన్యువల్ అయితే చెప్పాడు ఎలా ఉంటుంది అని. అన్ని షాట్లు ఉన్నాయి, ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు ఏవేవి అయితే ఉన్నాయో అన్నీ బాగా చూపించారు. ఏవేవి నేను టాస్క్లు ఆడానో గెలిచానో అన్నీ పెట్టారు. అదే ఇంతకుముందర ఏదైతే ఉందో సేమ్ ప్యాటర్న్ అవన్నీ పెట్టి బాగా చూపించారు అని. ఇంకా నెక్స్ట్ తనుజే వెళ్తుంది. ఈరోజు లైవ్లోనే చూపిస్తారు, కానీ మనకి ఏవి చూపారు. ఆ తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత ఏమి అని తనుజ చెప్తుంది కదా, అది కావాలంటే వినొచ్చు. ఇంకా ఇప్పుడు ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్లో ఉన్నది వచ్చేసి కళ్యాణ్ అయితే ఉన్నాడు. ఇప్పటికీ ఒక 2% ఆ 3% డిఫరెన్స్తో ఫస్ట్ ప్లేస్లో కళ్యాణే ఉన్నాడు. మిస్డ్ కాల్స్ అన్నా కానీ, ఇక ఓటింగ్ అదే హాట్‌స్టార్ ఓటింగ్ అయినా కానీ, ఇక్కడ ఆ పక్క నుంచి ఫారెన్ నుంచి అయితే ఎక్కువ ఓట్స్ పడుతున్నాయంట ఇద్దరికి. ఇక్కడ కళ్యాణ్కి అలాగే డీమన్కి ఇద్దరికి ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి. ఎందుకంటే ఇద్దరు కామనర్స్ కాబట్టి ఆ పక్క నుంచి ఇప్పుడు ఎలా ఓట్లు వేయాలో అందరూ చెప్పారు కదా రివ్యూవర్స్, దానికి తెలుసుకొని ఫుల్ గుద్దుతున్నారు ఆ పక్క నుంచి మిస్డ్ కాల్స్ అయితే. ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు, ఇంకా సెకండ్ ప్లేస్లో అయితే తనుజ ఉంది, ఇంకా ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో డీమన్ అయితే ఉన్నాడు. డీమన్ కూడా పికప్ అయ్యాడు. అంటే ఇప్పుడు విన్నర్ అలాగే రన్నర్ అదే కళ్యాణ్ తనుజ కంటే ఒక 15% డిఫరెన్స్తో థర్డ్ ప్లేస్లో డీమన్ అయితే ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఇమాన్యువల్ అన్న అయితే ఉన్నాడు. ఈరోజు ఏవి చూసిన తర్వాత ఏమైనా ఓట్లు పెరిగే అవకాశం ఉందా చూద్దాం. అంటే భారీగా అయితే ఎప్పుడు ఏవీలు చూసి అయితే రావు, అది ఒక జర్నీ అంతే. మనం ఆల్రెడీ చూసే కదా వాళ్ళకి ఓట్లు వేస్తాం. ఆ జర్నీ చూసినప్పుడు ఇంకొక ఉత్సాహం వస్తుంది అంతే. మరి భారీగా మార్పులు వచ్చేసి ఓట్లు గుద్దేరు. ఇంకా 5th పొజిషన్లో సంజనా గారు అయితే ఉన్నారు. ఇలా ఉంది.